సారి ఏది చేసినా తెలంగాణ కోసమే చేస్తాడు, మనకు అస్సలు అన్యాయం కానియడని మా గొప్పగా చెప్పేటోళ్ళు. కానీ వెనకాల ఏం జరిగిందో చూడుండ్రి జరా. ఆంధ్ర పాత సీఎం జగన్ సార్ ఏం చెప్పిండో ఇన్నాక తతిమ ముచ్చటే చెప్పుకుందాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం. దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక పనులు కూడా జరిగాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. గదన్నట్టు నేను ఏలువల్లి ఉండగా పోతిరెడ్డిపాడుకు పెద్దపక్క కొట్టి రాయలసీమ లిఫ్ట్ పెట్టిన కృష్ణా నీళ్లు మలుపుకొచ్చిన ఎవరు అడ్డం పడలేదు. చంద్రబాబు రాగానే ఆ ప్రాజెక్ట్ ఆగిందని కులం కుల్లా చెప్పిండు. అంటే అప్పటి సీఎం కేసీఆర్ సార్ మంచోడు, సరిపోని నీళ్లు కొంటవమన్నాడు, రాయలసీమను రత్నాల సీమ చేసుకోమన్నాడు, ఏడకి తాగబట్టలే అని సర్టిఫికేట్ ఇస్తుండ అన్నట్టు. అయితే ఆడ ఈడ సీఎంలు మారినాక ఇప్పుడేమైందంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పార్టీ 3 TMCకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. చెల్ అప్పట్లో రూల్స్ తప్పి నేను నీళ్ళు ఎత్తుకొస్తే ఇప్పుడు ఎట్లా ఆపుతారని చంద్రన్న మీద ఫుల్ గరమైండు జగనన్న. గాళ్ళ ముచ్చట మనకెందుకు కానీ బీఆర్ఎస్ వైసీపీ పవర్లు ఉండగా తెలంగాణకు రావాల్సిన నీళ్లు అటు ఎట్లా పోయింది, మన గవర్నమెంట్ ఎంత మతి ఇచ్చింది, జగన్ సార్ మొత్తం బయటేసినట్టే. ఇదే ముచ్చట మనోళ్ళు ఏళ్ల కంచెల్లి మొత్తుకుంటుంటే ఉల్టా దబాయించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడేం కథ చెప్తారో మరి. మొత్తం నీటిని మొత్తం ఎత్తుకపోతున్నా కూడా ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడే